ఉదయాన్నే నూనె లేకుండా తినాలనుకునే వాళ్ళకి, అలాగే ఓన్లీ హెల్దీ రెసిపీస్ మాత్రమే తినాలి అనుకునే వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది మంచి హెల్దీ రెసిపీ అండి. ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి మొదట ఇలా 1 కప్పు ఓట్స్ని తీసుకోండి. వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్ లాగా చేసుకుని తీసుకోండి. ఆ ఓట్స్ పౌడర్ని అలా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు శనగపప్పుని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పుల్ని బాగా వేగనివ్వండి. ఈ పోపు వేగిన తర్వాత 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. సూజీ అంటారు కదా, ఈ రవ్వను వేసేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించండి. ఈ రవ్వ వేగిపోయిన తర్వాత మనం ముందు ఓట్స్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ ఓట్స్ పౌడర్ని కూడా దీంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లోనే మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మొత్తంగా 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇది ఇలాగా జలజల రాలుతున్నట్టుగా ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. దాంట్లోకి 1/2 కప్పు పెరుగు, 1 ఇంచు అల్లం తరుగు, అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసేసి 1 కప్పు నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఏ కప్తో రవ్వ ఓట్స్ తీసుకున్నామో అదే కప్తో నీళ్ళని కూడా కొలుచుకుని వేసుకోవాలండి. 1 కప్పు నీళ్లు పడతాయి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన ఉంచండి, 15 నిమిషాల పాటు. 15 నిమిషాల తర్వాత రవ్వ నీళ్ళన్నిటిని పీల్చుకుని కాస్త గట్టిగా అవుతుందండి. ఇప్పుడు దాంట్లోకి 1 ఈనో ప్యాకెట్ని కట్ చేసి ఆ పౌడర్ని వేసుకోండి. అలాగే 1 పావు కప్పు నీళ్ళ వరకు పడతాయి. అంటే మనకి రవ్వ పీల్చేసుకుంటుంది కదా, మన ఇడ్లీ వేసుకునే కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. టోటల్గా 1.5 కప్పు నీళ్లు వేసాను. మీరు ఈ కప్పు కొలతలే కాకుండా ఏదైనా గ్లాస్ కానీ ఇంట్లో ఉన్న కప్పులు కానీ కొలతగా పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక్క వస్తువుని మాత్రమే వాడుకోవాలి. మనకి ఇడ్లీ వేసుకోవడానికి ఈ ఓట్స్ మిక్స్ రెడీ అయిపోయింది కదా, దీనికి ఇడ్లీ ప్లేట్లోని నూనె రాసిన 1 ప్లేట్ తీసుకుని ఇలాగ గరిటతో తీసుకుని నార్మల్గా ఇడ్లీ వేసుకున్నట్టే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన పిండి నాకు టోటల్గా 16 ఇడ్లీల వరకు వచ్చిందండి. ఇలా వేసేసుకుని ఇడ్లీ పాత్రలో అడుగున మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు వేసేసి ఇలా ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 12 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత చూసి స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే అప్పుడు మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవే కాకుండా నార్మల్ ఇడ్లీకైనా కూడా వేడి మీద తీసేస్తే ముద్దగా అయిపోతాయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చిందో. ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే చక్కగా ఇలా వచ్చేస్తాయి. ఇంతేనండి, హెల్దీగా ఓట్స్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటేనే ఇవి బాగుంటాయండి. చల్లారిన తర్వాత కూడా ఏదైనా మంచి చట్నీతో తింటే కూడా చాలా బాగుంటాయి. వేడివేడిగా తింటున్నప్పుడు చక్కగా మనకి చట్నీ కూడా అవసరం ఉండదండి, అలాగే తినేయచ్చు. చక్కగా పచ్చిమిర్చి అల్లం కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే బ్రేక్ఫాస్ట్ సిరీస్ కోసం సిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.